న్యూ టెస్టిమెంట్లో యాకోబు వ్రాసిన పత్రిక అది మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం ఈరోజు. దీంట్లో 1వ అధ్యాయము 1వ వచనం చదివితే, చాలండి. ఇక్కడ మనకి జవాబు దొరికింది. యాకోబు రాసిన పత్రిక ఎవరు రాశారు? యాకోబు గారే రాశారు. యాకోబుకు రాసిన పత్రిక అని పైన హెడ్డింగ్ ఉంది కదా. ఎవరికి రాశారు ఆయన? ఇతర దేశాలలో 12 గోత్రాల వాళ్ళు చెదిరిపోయి ఎక్కడెక్కడికి వెళ్ళిపోయారో వాళ్ళందరికీ కూడా శుభమని చెప్పి యాకోబు రాస్తున్నటువంటి ఒక పత్రిక ఇది. ఆయన పత్రిక అంటే లెటర్ రాస్తున్నాడు ఆయన. ఎక్కడెక్కడ చెదిరిపోయారో యూదులు 12 గోత్రాల వాళ్ళు ఎక్కడెక్కడ చెదిరిపోయారో, ఏ దేశాలలోనికి చెదిరిపోయారో, ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ బలపరచడానికి, వాళ్ళందరినీ ధైర్యపరచడానికి, వాళ్ళందరికీ కొన్ని సూచనలు సలహాలు ఇవ్వడానికి, వాళ్ళు ఎలా ఉండాలో, ఎలా బ్రతకాలో, ఎలా ఉండకూడదో, ఏ విధమైన నిరీక్షణ కలిగి ఉండాలో, ఏ విధమైనటువంటి విశ్వాసంతో ఉండాలో తెలియచెప్తూ రాసినటువంటి పత్రిక ఇది. పైన హెడ్డింగే మనకు అర్థమైపోయింది. హెడ్డింగ్ తర్వాత ఉన్నది 1వ వచనంలో, దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశముల యందు చెదిరియున్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాస్తున్నటువంటి ఈ పత్రిక. ఇక్కడ వరకు మనకి ఎందుకు రాశారో, దేనికోసం రాస్తున్నారో అర్థమైపోయింది. ఇక్కడ దేనికోసం రాస్తున్నారు? 12 గోత్రాల వాళ్ళు ఒక చోట లేరు, రకరకాల ప్లేసెస్లోనికి చెదిరిపోయి ఉన్నారు. రకరకాల ప్లేసెస్లోనికి చెదిరిపోయారు, వెళ్ళిపోయారు. ఒక చోట ఉంటే ఇప్పుడు నేను మీతో ఇలా మాట్లాడగలను. మీరందరూ రకరకాల ఊర్లో ఉంటే ఏం చేయాలి? ఇది వరకు రోజుల్లో అయితే ఉత్తరాలు రాయాలి, ఇప్పుడైతే యూట్యూబ్లో పెట్టాలి, అంతేనా? ఇప్పుడైతే యూట్యూబ్లో పెడితే మన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ మెసేజెస్ని ఫాలో అవుతారు. ఆ రోజుల్లో మరి ఈ యొక్క ఫెసిలిటీ లేదు కాబట్టి వాళ్ళు లెటర్స్ ద్వారా చెదిరిపోయి ఉన్నటువంటి యూదులతో మాట్లాడడానికి యాకోబు గారు ఈ పత్రికని రాసినట్లుగా మనం అక్కడ చూస్తాం. అయితే ఈ యాకోబు ఎవరు? ఈ యాకోబు ఎవరు అని అంటే మనం చూస్తాం, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు ఉన్నారు కదా, యోహాను, యాకోబు, పేతురు, అంద్రేయ, వీళ్ళందరూ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు. అయితే ఈ యాకోబు ఆ యాకోబు కాదు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యుడు కాడు. ఈయన ఎవరంటే స్వయాన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క తమ్ముడు. హల్లెలూయా చెప్పండి. ఈయన 12 మంది శిష్యులలో ఒకరు కాదు. ఆ యాకోబు, యోహాను, మత్తయి, మార్క్ వాళ్ళల్లో ఉన్నటువంటి అపోస్తలుడు కాడు. కానీ ఈయన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క స్వంత తమ్ముడు. మరియమ్మ గారికి పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించిన తరువాత యోసేపుకి మరియమ్మ గారికి పెళ్ళి అవుతుంది. అప్పటి వరకు పెళ్ళి అవ్వలేదు కదా, ప్రధానము చేయబడింది. జాగ్రత్తగా గమనించండి. అప్పటి వరకు ఆవిడ ప్రధానము చేయబడి ఉంది. పరిశుద్ధాత్మ ద్వారా ఆవిడ గర్భము ధరించబడి యేసుక్రీస్తు ప్రభువారికి జన్మనిచ్చిన తరువాత మరలా ఆవిడకి కొంతమంది పిల్లలు కలిగారు యోసేపు ద్వారా. కాబట్టి వాళ్ళల్లో ఈయన యాకోబు గారు ప్రథముడు అని చెప్పొచ్చు. వాళ్ళ తమ్ముడు పేర్లు చూస్తారా? ఒకసారి మార్కు సువార్త తెరవండి. మార్కు సువార్త 6వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి. చూడండి, అక్కడ తమ్ముడు పేర్లు, వాళ్ళ తమ్ముళ్ళ పేర్లు యాకోబు, యోసే, చాలండి. మీకు అక్కడ ఎవిడెన్స్ నేను ఏం చెప్తున్నానంటే, దాంట్లో యాకోబు పేరు వచ్చింది కదా, వాళ్ళ తమ్ముడు అన్నమాట. యాకోబు, యోసే, యూదా, సీమోను, సమ్ అదర్ సిస్టర్స్ అని రాసింది అక్కడ. ఇంకా మిగతా అక్క చెల్లెళ్ళు ఉన్నారు ఆయనకి అక్కడ. వాళ్ళందరూ సోదరీమణులని రాసిందా? అవన్నీ కూడా వాళ్ళందరూ ఎవరు? వీళ్ళతో పుట్టినటువంటి తోబుట్టువు కాదా? ఆ యేసుక్రీస్తు అనేవాడు ఆ వడ్లవాని కుమారుడు కాడా? యోసేకి, యూదాకి, లేదంటే యాకోబుకి, లేకపోతే సీమోనికి బ్రదర్ కాదా? వాళ్ళ చెల్లెళ్ళు, వాళ్ళ అక్కలు మనతోనే ఉన్నారు కదా, ఆయన కాదా ఈయన అని మాట్లాడుకుంటున్నారు అక్కడ. ఇక్కడికి మీకు ఏం క్లారిటీ వచ్చిందంటే, యేసుక్రీస్తు ప్రభు వారికి తోబుట్టువులు ఉన్నారు అక్కడ. చూస్తున్నారా? వాళ్ళల్లో ఈయన ఒక కొడుకు కదా, వాళ్ళల్లో ఒక బ్రదర్ కదా అని యేసయ్య గురించి మాట్లాడుకుంటున్న మాట మీకు ఎవిడెన్స్ చూపించాను అక్కడ. వాళ్ళల్లో ఉన్నటువంటి యాకోబే ఈ పత్రిక రాసినటువంటి యాకోబు.
ఎందుకు రాశారు ఈ పత్రిక అంటే నేను చెప్పాను, యూదులందరూ కూడా చెదిరిపోయి రకరకాల దేశాలలో, ప్రాంతాలలో, పట్టణాలలోనికి పారిపోయారు. ఎప్పుడు అనంటే యేసుక్రీస్తు ప్రభువారిని చంపేసిన తర్వాత, ఆయన తిరిగి లేచి అంటే సిలువ వేసిన తరువాత, ఆయన తిరిగి లేపబడిన తరువాత 40 దినాలు ఈ భూమి మీద 11 సార్లు ప్రత్యక్షత అనేకులకు కనిపించారు. 12 మందికి ఒకసారి కనిపించారు, 500 మందికి ఒకసారి కనిపించారు, ఈ యాకోబుకి స్పెషల్గా ఒకసారి కనిపించారు. అలా 11 సార్లు ఆయన పునరుద్ధానుడైన తరువాత వాళ్ళందరికీ కనిపించిన తరువాత గొప్ప ఉజ్జీవం రగిలింది. అక్కడ గొప్ప ఉజ్జీవం రగిలి అనేక మంది యేసుక్రీస్తు ప్రభువారిని స్వంత రక్షకుడుగా అంగీకరించి బాప్తిస్మాలు తీసుకున్నారు. వాళ్ళందరూ బాప్తిస్మాలు తీసుకుని రక్షణ పొందుకుని ఇంకా విశ్వాసంలో హై లెవెల్కి వెళ్ళిపోయారు వాళ్ళు. అప్పుడు అనేక మందిని చంపించడం యూదులు మొదలుపెట్టారు. వీళ్ళ విశ్వాసం బలపడిపోతుంది, వీళ్ళు చాలా స్ట్రెంథెన్ చేయబడిపోతున్నారు, ఇంకా వీళ్ళ జనాంగం పెరిగిపోతుంది. అనేకులు ఈ యూదుల సాంప్రదాయాన్ని విడిచిపెట్టి క్రైస్తవులుగా మారిపోతున్నారు, క్రీస్తును అంగీకరిస్తున్నారు. కాబట్టి దొరికిన వాళ్ళని దొరికిన చోట చంపడం మొదలు పెట్టారు. అనేకమైన హింసలు పెడుతూ ఉండగా ఆ హింసలు జరుగుతూ ఉన్నప్పుడు యూదులందరూ చెదిరిపోయారు. యూదులందరూ చెదిరిపోయి రకరకాల ప్లేసెస్లోనికి వాళ్ళు పారిపోయారు. అలాంటి సందర్భంలో వారిని ఉద్దేశించి ఈయన ఒక లెటర్ అక్కడ రాస్తూ ఉన్నాడు. అయితే ఈయన 12 మందిలో ఒకరు కారు, యేసయ్య శిష్యుడు కాడు, దట్టు అసలు యేసుక్రీస్తు ప్రభువారిని మెస్సయ అని వాని సహోదరులు ఆయనను అంగీకరించిన వారు కారు. ఆ మాట రాయబడి ఉంటుంది. ఆయన బ్రదర్స్ కానీ, ఆయన సిస్టర్స్ కానీ, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ, యూదులు కానీ ఈయనని మెస్సయ్యగా గ్రహించలేదు, గమనించలేదు, గుర్తించలేదు. అసలు ఈయన వెనకాల సేవలో వాళ్ళు ఎవరు లేరు. అసలు యేసయ్యని రిజెక్ట్ చేశారు వీళ్ళందరూ కూడా. అలాంటిది ఈయన ఎలాగ ఇంత ఉజ్జీవంగా మార్చబడిపోయాడు, ఎలాగ ఈయనకి ప్రత్యక్షతలు కలిగాయి, ఎలాగ ఈయన సంఘములో ఒక స్తంభంగా మారిపోయాడంట. ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ 40 దినాలు ఈ భూమి మీద సంచరించి వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుకున్న తరువాత అక్కడ సంఘమంతా చెదరగొట్టబడి వాళ్ళే తట్టుకోలేక శ్రమలను పారిపోతే అస్సలు ప్రభువు యొక్క బోధలు వినలేనటువంటి ఈయన ఎలాగా ఇంత గట్టిగా మారిపోయాడు, ఎలాగ ఇంత ఉజ్జీవం ఈయనలో వచ్చింది, ఎలా ఇంత పెద్ద అయిపోయాడు. ఎందుకు పెద్ద నేను ఎందుకు అంటున్నానంటే అప్పుడున్నటువంటి సంఘానికి ఈయన పెద్దగా ఉన్నాడు అని గలతీలకు రాసిన పత్రికలో రాయబడి ఉంది. ఆయన ఒక స్తంభముగా అయిపోయాడంట. హల్లెలూయా. గలతీ 2:9 చూడండి. చాలండి. ఇప్పుడు ఆది సంఘములో పిల్లర్స్ వీళ్ళు. ఆది సంఘానికి వీళ్ళు ముగ్గురు పిల్లర్స్ అండి. ఎవరు ముగ్గురు పేర్లు చదవండి మళ్ళీ. ఈ యాకోబు, కేఫా, యోహాను వీళ్ళ ముగ్గురు. కేఫా అంటే తెలుసు కదా, పేతురు గారు. యాకోబు అంటే ఈయనే. ఇంకో ఆయన ఎవరు? యోహాన్ గారు. వీళ్ళ ముగ్గురు ఆది సంఘానికి స్తంభాలంట. హల్లెలూయా. ఇప్పుడు ఈ 12 మంది యేసయ్యని వెంబడించారు, 500 మంది యేసయ్యని వెంబడించారు, ఆ తర్వాత చాలామంది యేసయ్యని వెంబడించారు. వాళ్ళల్లో ఈయన లేరు. ఆయన చనిపోయిన తరువాత యేసుక్రీస్తు ప్రభువారు పర్సనల్గా ఎన్కౌంటర్ చేశారు ఈయన. హల్లెలూయా చెప్పండి. పర్సనల్గా ఒక దినాన కలిశారు యాకోబుని. ఆ రోజు ప్రభువుని ముఖాముఖిగా చూశాడు ఆయన. పునరుద్ధానుడైనటువంటి ప్రభువుని, సొంత అన్నయ్యనే చనిపోయి తిరిగి లేచిన తరువాత, ప్రత్యక్షత కలిగిన తర్వాత, ముఖాముఖిగా కలుసుకున్న తరువాత ఆయన జీవితం టర్న్ అయిపోయింది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరైతే సొంత రక్షకుడుగా అంగీకరించి ఆయన దర్శనాన్ని పొందుకుంటారో వారి జీవితాలు కంప్లీట్గా మార్చబడతాయండి. ఇక్కడ ఉన్న అనేక మంది బాప్తిస్మాలు తీసుకున్నారు. వాళ్ళందరూ సంఘానికి పిల్లర్స్గా మారిపోయారా? వాళ్ళందరూ నీతిమంతులు అయిపోయారా? వాళ్ళందరూ ఇంకా ప్రభువుని అసలు సంతోషపెట్టేటట్లు జీవిస్తున్నారా? ఇది ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానం ఏమని వస్తుందంటే ఇంకా లేదు అని వస్తుంది. ఇంకా మేము అలాగున జీవించడం లేదు, మేము మా కోసమే జీవిస్తున్నాం, ప్రభువు కోసం మేము జీవించడం లేదనేటువంటి సమాధానం మనల్ని అడిగితే అదే వస్తుంది. అయితే మరి ఎలా ప్రభు కోసం జీవించాలంటే చెప్తున్నాను కదా, యాకోబుకి ఒక దినాన ఒక ప్రత్యక్షత ఎలా కలిగిందో మన జీవితంలో కూడా మన ప్రభువు యొక్క ప్రత్యక్షత మనకి కలగాలి. హల్లెలూయా.
అప్పుడు కానీ మనం కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ మనం అవ్వలేము. రూపాంతర అనుభవం. కొండ మీదకి వెళతారు పేతురు, యోహాను, యేసుక్రీస్తు ప్రభువారు వెంట పెట్టుకుని వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందంట వాళ్ళకి? రూపాంతర అనుభవం. రూపాంతర కొండ విన్నారా పేరు? మార్కు సువార్తలో ఉంటుంది రూపాంతర అనుభవం. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మోషేతో అక్కడ మాట్లాడుతూ ఉంటే ఆయన వస్త్రాలు దగ మెరిసిపోయినాయి అంట. ఏ చాకలివాడు కూడా చలువ చేయలేనంత తెల్లని వస్త్రాలతో ప్రభు మెరిసిపోతూ ఉంటే ఆ ముఖాముఖి దర్శనాన్ని పేతురు, యోహానులు చూడగలిగారు. హల్లెలూయా. అలాంటి దర్శనము మనకి కలగాలి. అందరి కన్నులు తెరవబడిపోతాయి. ఏంటండి మాకు దర్శనాలు రావు, మరి ఏం చేయమంటారు అని అంటే మన హృదయములో ఒక రుజువు కావాలి. మన ప్రభువుని మనం సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు దాన్ని ఏమంటారు? ఫస్ట్ లవ్ అంటారు. మొదటి ప్రేమ దేవుని ఎడల మనకి కలగాలి. ఒక ప్రత్యక్షత కలగాలి. పరిశుద్ధాత్మ అనుభవము కలగాలి. దేవునితో సహవాసంలో మనము ఎదగాలి. ఇప్పుడు ఈ యోహానికి అక్కడ అంత ప్రత్యక్షత. ఇలాంటి ఆయన ఇంకొక ఆయన కనబడతాడు. ఆయన ఎవరు మనకి? పౌలు. అవునా? సంఘాన్ని హింసిస్తున్నాడు. ఈ అపోస్తలులు అందరూ ప్రభువు బోధ వింటూ ప్రభువుని వెంబడిస్తున్నారు. అంతటి బోధ పౌలు వినలేదు. ప్రభువుతో అంత అటాచ్మెంట్ ఆయనకి లేదు. అనుదినము పర్సనల్గా ఏమి ప్రభువు దగ్గర మాటలైనా వినలేదు. అసలు ప్రభువు స్పర్శ అయినా పొందుకోలేదు. ప్రభువు ప్రెజెన్స్ ఆయనకి కలగలేదు. ఆయన ఒక దినాన దమస్కు మార్గానికి వెళ్ళిపోతున్నాడు. ఆయన ఎందుకు వెళుతున్నాడు? క్రైస్తవులను హింసించడానికే వెళుతున్నాడు. జైల్లో పెట్టించడానికి ఫుల్ అథారిటీతో వెళుతున్నాడు. ఆ మధ్యాహ్న సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ దర్శనమిచ్చి ఈ యొక్క సౌలుకి ఏం జరిగింది? అక్కడ గుర్రం మించి కింద పడిపోయాడు ఆయన. అప్పుడు ఒక స్వరం వినబడుతుంది. ఏమి స్వరం అంటే, సౌలా సౌలా నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని. అప్పుడు ఈయన ఏమంటున్నాడు? ప్రభువా నీవెవడవి. అక్కడ అలాగే రాసి ఉంటుంది. ఎవరయ్యా నాతో మాట్లాడుతున్నావు? ప్రభువా అంటున్నాడు చూడండి అక్కడ. ప్రభువా నీవెవరయ్యా నాతో మాట్లాడుతున్నావంటే, నీవు హింసిస్తున్న యేసుని నేను. హల్లెలూయా. ఆ దర్శనము, ఆ ముఖాముఖి దర్శనము అతని జీవితాన్ని మార్చేసి అపోస్తలులు ఎవ్వరూ చేయలేనంత సేవ పౌలొక్కడే చేసి చూపించాడు. అసలు ఇంకెవరు యేసుతో కూడా ఉన్నవాళ్ళు చేయలేదండి. ఈయన చేసి చూపించాడు. అసలు ఆ దినాలలో ప్రయాణ సాధనాలు లేవు, కానీ ఆ రోజుల్లో ఫ్లైట్లు కనుక ఉండుంటే ఈరోజు మనం ఇలా సువార్త చెప్పుకుని మార్చుకోవాల్సిన అవసరత ఉండేది కాదని ఒక చరిత్రకారుడు రాస్తున్నాడు. ఎందుకంటే పౌలు అందరినీ రక్షించేసేవాడు అని. అన్ని ఖండాలని జయించేసేవాడు. అంతటి వీరుడు, అంతటి శూరుడు, అంతటి ప్రార్థనాపరుడు, అంతటి కెపాసిటీ కలిగినటువంటి ఆయన అలా అవ్వడానికి కారణం ఏంటంటే ప్రభువు యొక్క ప్రత్యక్షత. మనం అడగాలి దేవుణ్ణి, ప్రభువా నాకు ఒక ప్రత్యక్షత మీరు అనుగ్రహించండి. ఎన్నాళ్ళ మట్టుకు ఇలాంటి నిర్జీవమైన జీవితం, ఎన్నాళ్ళ మట్టుకు నేను ఎలా ఉండిపోతాను, నాకు ఒక ప్రత్యక్షత కావాలి. అలా ప్రత్యక్షత దొరికితే మనం ఇంక వేళల్లాగే దేశాలు పట్టుకుని ఖండాలు పట్టుకుని తిరుగుతూ ఉంటామని అనుకోకండి. ప్రభువు యొక్క ప్రత్యక్షత మన జీవితంలో కలిగితే ఈ లోకంలో ఉన్న వాళ్ళకంటే మనల్ని గొప్పగా చేస్తాడు ఆయన. హల్లెలూయా. ఒక దానియేలు లాగా, ఒక యోసేపు లాగా, ఆయన ఒక దావీదు లాగా మనల్ని చేస్తాడు ఆయన. ఆ ప్రత్యక్షత కొరకు మనం అడగాలి. సరే, ఇప్పుడు ఈ యాకోబు గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ యాకోబుకి అటువంటి ప్రత్యక్షత ప్రభు దగ్గర నుంచి కలిగిన తర్వాత ఆయన అప్పుడు ప్రభువుని మెస్సయ్యగా అంగీకరించాడు. ఆ ఎన్కౌంటర్ జరిగాక, ఆయన ప్రత్యక్షత జరిగాక ఆయన ఎక్కడ మాట్లాడాడో ఒకసారి చూస్తారా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 5 నుంచి 7 వరకు చదవండి. చూడండి, ఆయన సిలువ వేయబడి మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచిన తరువాత ఎవరెవరికి కనపడ్డారో అక్కడ ఎవిడెన్స్ మీకు నేను చూపిస్తున్నాను. చదవండి అమ్మా. కేఫా అంటే ఎవరు? పేతురు. తర్వాత మళ్ళీ అంటే సింగిల్గా కేఫాకు ఒకసారి కనిపించారనమాట. తర్వాత మళ్ళీ 12 మందికి ఒకసారి కనిపించారనమాట. చదవండి. తర్వాత ఒక 500 మెంబర్స్ వాళ్ళు కూడా ఆయన వెంబడించిన వాళ్ళే. వాళ్ళకి ఒకేసారి కనిపించారంట. ఎస్, చూడండి అక్కడ అండర్లైన్ చేసుకోండి. తరువాత ప్రత్యేకంగా యాకోబుని ఒకసారి ఆయన దర్శించారు. ఎప్పుడు? శరీరధారి అయి ఉన్నప్పుడు కాదు. శరీరధారిగా ఉన్నప్పుడు 30 ఏళ్ళు ఆయన ఇంట్లోనే ఉన్నారు కదా. వాళ్ళందరూ కలిసే ఉన్నారా ఒక ఇంట్లో? యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళ మమ్మీ వాళ్ళందరికీ ఒకరేనా?
30 years వాళ్ళ ఇంట్లోనే ఉన్నారా యేసయ్య? వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. అప్పుడు ప్రత్యక్షత కలగలేదు. ఆ తర్వాత 3.5 సంవత్సరాలు విపరీతమైన సేవ చేశారు. అప్పుడు ఒక దినాన ఆయన తల్లిని సహోదరులు ఆయన దగ్గరికి వచ్చారా? ఈ విషయం తెలుసు కదా అందరికీ. వచ్చినప్పుడు మీటింగ్ జరుగుతుంది. అప్పుడు ఎవరో వచ్చి జీసస్ మీ మమ్మీని మీ తమ్ముళ్ళు వచ్చారు అని చెప్పారు. అప్పుడు ఆయన ఏమంటారు? అవునా అవునా వచ్చారా, త్వరగా పెద్ద పెద్ద కుర్చీలు వేయండి అన్నారా? ఏమన్నారు? ఎవరు నా తమ్ముడు, ఎవరు నా తల్లి, దేవుని చిత్త ప్రకారం ఎవరు జీవిస్తారో వారే నా సహోదరులు, నా తల్లి అని ఆయన అక్కడ వాళ్ళని ఏం పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వలేదు వాళ్ళకి. అయితే ఒకసారి అలా వచ్చారు తప్ప వీళ్ళెవరు కూడా యేసయ్య మీటింగ్స్కి అటెండ్ అయిన వాళ్ళు కారు, ఆయన వెంబడించిన వాళ్ళు కారు, ఆయన బోధలు విన్నవారు కారు, ఆయన యాక్సెప్ట్ చేసిన వాళ్ళు కారు. కానీ ప్రత్యేకంగా ప్రభువు ఆయన పునరుద్ధానుడైన తరువాత ఆయన ప్రత్యక్షమై యాకోబుతో ఏం మాట్లాడారో మనకి తెలీదు. ప్రత్యక్షమయ్యారంట. ప్రత్యక్షమై మాట్లాడిన తరువాత ఈ యాకోబు పూర్తిగా అగ్నిగా మారిపోయాడు. హల్లెలూయా. ఆ తర్వాత ఇప్పుడు సంఘములో శ్రమలు చెలరేగాయి. అక్కడ చెలరేగినప్పుడు అందరూ చాలామంది పారిపోయారు, కానీ ఈ యాకోబు పారిపోకుండా అక్కడే నిలవబడిపోయి ఇప్పుడు అక్కడ పెద్ద కౌన్సిల్ మెంబర్ అయిపోయాడు ఆయన అక్కడ. ఎందుకని? యేసయ్య వాళ్ళ బ్రదర్ కాబట్టి కౌన్సిల్ మెంబర్గా చేశారా అంటే కానే కాదు. అందుకనే చెప్తున్నాను ఆ మాట. అసలు ఆయన వాళ్ళెవరిని కూడా యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి అందుకోసం కాదు, కానీ ఈయనకి కలిగిన ప్రత్యక్షతలు అంత గొప్పవి కనుక, ఆయనలో ఉన్న పవర్ అంత గొప్పది కనుక ఈయన ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి యెరూషలేంలో కౌన్సిల్ మెంబర్స్లో ఈయన పెద్దలలో ఒక పెద్దగా ఆయన స్తంభముగా అక్కడ నిలవబడిపోయాడు. ఇప్పుడు అక్కడ గొడవలు అవుతున్నాయి. ఎలాంటి గొడవలు? వీళ్ళందరూ చెదిరిపోయారు, వీళ్ళందరూ పారిపోయారు. ఒకరు వచ్చేమోని సున్నితి పొందకపోతే క్రైస్తవులు కాదు అంటున్నారు. ఒకరు వచ్చేమోని అస్సలు యేసయ్యని నమ్ముకోవాలి అని అంటే ధర్మశాస్త్రంలో ఉన్న ఈ పద్ధతులు పాటించాలి అంటున్నారు. మరొకరేమోని ఉండొచ్చు, మనం ప్రార్థన చేసుకుని మన భక్తిలో మనం ఉంటూ విశ్వాసంలో మనం ఎదుగుతూ మరలా యేసయ్యని సొంత రక్షకుడిగా అంగీకరించి యూదుల ఆచారాలు ఆచరిస్తూనే ఉండాలి అని కొంతమంది అంటున్నారు. ఇప్పుడు ఏది కరెక్ట్? మీరు ఏ మాత్రం కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీరు ఎలా ఉండాలో నేను మీకు ఒక లెటర్ రాస్తున్నాను. హల్లెలూయా చెప్పండి. అదే యాకోబు పత్రిక. ఎలా ఉండాలి, ఏ విధంగా క్రీస్తు ప్రభువుని స్వంత రక్షకుడిగా అంగీకరించిన వాడు ఏ లక్షణాలు కలిగి ఉండాలి, ఎలా ఉంటే మనం ప్రభువుకి శిష్యులుగాను బిడ్డలుగాను ఉండే ఆయన రాకలోను లేదంటే మన పోకలోను ఆయన దగ్గరికి మనము చేరుకుంటాము అనేటువంటి గైడెన్స్ ఇచ్చేటువంటి పుస్తకమే యాకోబు పత్రిక. ఈ యాకోబు పత్రిక చదివేటప్పుడు మీకు ఏమి మర్మాలు ఉండవు, దాంట్లో అర్థం కాలేనటువంటి విషయాలు ఏమీ ఉండవు. దాంట్లో యాకోబు పత్రిక చదువుతున్నప్పుడు చిన్న పిల్లోడికి పిలిచి ఎవరే ఇది చదివి నాకు కొంచెం చెప్పరా అంటే వాడు కూడా చదివి మీకు వివరించి చెప్పగలిగినంత సులువుగా అది ఉంటుంది. అది చదవడానికి చాలా సులువు, కానీ ఆచరించడానికి చాలా కష్టం. చెప్పండి ఒకసారి నేను ఏం చెప్పాను? చదవడానికి చాలా సులువు, ఆచరించడానికి చాలా కష్టం. యాకోబు పత్రిక చదువుతున్నప్పుడు మీరు ఎలాంటి క్రైస్తవ్యంలో ఎదగాలో, మీరు ఎలాంటి క్రిస్టియన్స్గా ఉండాలో, ఆ డినామినేషన్ ఇది చెప్తుంది, మా సంఘంలో ఇలాంటివి ఏమి ఉండవండి, మా సంఘంలో అలా ఉండవండి, మా సంఘంలో ఇది చేయరండి, ఇంక ఏం లేవు. ఎలా ఉండాలో డైరెక్ట్గా యాకోబు పత్రిక చదివితే మనం తెలిసేసుకోవడమే. అర్థమైందండి? యాకోబు పత్రిక చదివి ఇది క్రిస్టియానిటీ అంటే, ఇది క్రైస్తవులుగా ఉండేటువంటి పద్ధతి అంటే, ఈ విధంగా ఉంటేనే మనం ప్రభువును చేరుకోగలుగుతామని ఎవరు చెప్పారు? ఈ పత్రికలో డైరెక్ట్గా ముఖాముఖిగా ప్రభువుతో మాట్లాడిన వాడే వచ్చి ఒక లెటర్ రాశాడు. హల్లెలూయా. ఇంకెంతకంటే ఎవిడెన్స్ మీకు ఏం కావాలి? డైరెక్ట్గా ఎవరి దగ్గరికి అయితే మనం చేరుకోవాలో ఆయనతో మాట్లాడి ముఖాముఖి మాట్లాడినటువంటి ఒక ఆయన వచ్చి ఆయనతో ఏం మాట్లాడాడో ఇక్కడ లెటర్ రాశాడు. ఆ లెటర్ నేను పట్టుకొచ్చాను ఈరోజు మీకు. ఈ లెటర్లో ఏముందో చదివితే మనకి క్లారిటీ వచ్చేస్తుంది. వినడానికి సిద్ధంగా ఉన్నారు అందరూ? ఈ విషయాల్ని మనము గ్రహించి మన జీవితంలో అన్వయించుకోవడానికి ఇష్టపడుతున్నారు అందరూ? మా దేవుడు మాకేం చెప్పాడో ఆ విషయాలు మాకు చెప్పండి అని అంటున్నారు అందరూ? ఈరోజు సిద్ధంగా ఉన్నారు అందరూ? కొన్ని విషయాలు, ఈ విషయాలను మనం తెలుసుకున్నప్పుడు ఇలా ఉంటే మనం దేవుణ్ణి చేరుకున్నట్లే, ఇలా ఉంటే మన భక్తిని మనం కాపాడుకున్నట్లే అని యాకోబు ఇప్పుడు ఎందుకు రాశాడో ఈ పత్రిక చెప్పాను. ఈ పత్రిక క్రీస్తు శకము 58 నుంచి 60 వరకు మధ్యకాలంలో రాయబడింది. అయితే ఈ పత్రిక రాశాడు ఆయన, సంఘాన్ని ఇంకొక షేక్ చేశాడు అనమాట. ఆయన సంఘాన్ని ఒక కుదిపాడు. ఆయన ఎవ్వరికీ భయపడలేదు. ఆయన ఒక సింహం అయిపోయాడు అంతే. ఆయన ఎవరికి, యూదులు మామూలు వాళ్ళు కాదు, చాలా హింసలు పెట్టారు సంఘాన్ని, ఎవ్వరికీ భయపడలేదు ఆయన.
సేవ చేశాడు, అనేకుల్ని నడిపించాడు, లెటర్స్ రాశాడు, అసలు ఒక సింహంలాగే రెచ్చిపోయాడు ఆయన. ఆ తరువాత ఆయనని రహస్యంగా యూదులు ఏం చేశారంటే పాపం పైనుంచి తోసేశారు, కొండ మీద నుంచి కిందన బండ మీద పడిపోయి కొన ఊపిరితో ఉంటే కర్రలతోనూ రాళ్లతోనూ కొట్టి చంపేశారు యాకోబుని. ఆయన హతసాక్షి అయిపోయాడు. ఆయన హతసాక్షి అయిపోయింది ఎప్పుడంటే క్రీస్తు శకము 62లో ఆయన హతసాక్షి అయిపోయాడు. ఇది యాకోబు గారి చరిత్ర. అయితే ఆయన ఏం చెప్పాడు? మొదటి అధ్యాయం దగ్గరికి వచ్చేసేయండి. 1వ అధ్యాయము 2వ వచనము. చాలండి. ఇప్పుడు క్రైస్తవ జీవితంలో ఈ క్రైస్తవ జీవితము ఒక యాత్ర లాంటిది. యాత్ర కీర్తనలు ఉంటాయి కదా మనకి, ఒక యాత్ర. ఈ యాత్రలో ఈ యొక్క జర్నీలో మనం వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మన జీవితంలో పరీక్షలు వస్తాయా రావా? ఖచ్చితంగా పరీక్షలు వస్తాయి. ఈ పరీక్షలు మీకు జీవితాంతం ఉండిపోవు, కానీ ఈ పరీక్ష మీకు ఏం పుట్టిస్తుందంట? ఓర్పును పుట్టిస్తుంది. మీకు నానా విధములైనటువంటి శ్రమలలో మీరు వెళుతున్నప్పుడు మీకు ఏదో ఎంత సంభవించిపోయిందని మీరు ఏం కూడా బాధపడకండి. నానా విధమైన శోధనల్లో పడినప్పుడు మీరు ఏం తీసుకుంటారంటే, ఇది మాకు ప్రభువు నిమిత్తమై ఒకవేళ కానీ శోధనలు వస్తుంటే, ప్రభువు మాకు పరీక్షలు పెడుతుంటే ఆ పరీక్షల్లో మేము ఖచ్చితంగా నెగ్గుతామని చెప్పి మహదానందంతో ఆ విషయాలను మీరు యాక్సెప్ట్ చేయండి. హల్లెలూయా. మీరు నిజ క్రైస్తవ్యంలో వెళుతున్నట్లయితే, నిజంగా మీరు భక్తి చేస్తున్నట్లయితే, అప్పుడు మీకు మహాశ్రమలు సంభవించిన అది మహదానందంగా దాన్ని మీరు ఎంచండి. ఎందుకంటే మీ విశ్వాసము మీకు ఏం పుట్టిస్తుంది అంటే మీకు ఓర్పు పుట్టిస్తుంది. మీరు ఓర్పు కలిగిన వారై మీరు ఉండాలి అని. ఎందుకంటే వాళ్ళు శ్రమలలో చెదిరిపోయిన వాళ్ళు కదా, సొంత ప్రదేశాన్ని, సొంత బిడ్డల్ని, సొంత తల్లిదండ్రుల్ని, అక్కడున్న ఇల్లుల్ని విడిచి పారిపోయారు. కాబట్టి వాళ్ళని కొంచెం ఆదరిస్తూ ఈయన ఈ పత్రికలో బాధపడకండి, విశ్వాసం ఉంచండి, ఓర్పు కలిగి ఉండండి, మనకి మంచి దినాలు వస్తాయి, ఏం భయపడకండి. నానా శ్రమలలో మీరు ఉన్నప్పుడు మహదానందంగా ఎంచుకోండి. ప్రభు మిమ్మల్ని ఖచ్చితంగా అంతం వరకు నమ్మకం ఉంటే మీకు జీవ కిరీటం ఇచ్చి ఆయన మిమ్మల్ని బ్లెస్ చేస్తారు అని చెప్పాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు శ్రమల్లో ఉన్నవారు విసిగిపోవద్దు అనేది ఒక మెసేజ్ ఇక్కడ. మీరు ఓర్పు కలిగి ఉండండి. ఎంత మాత్రం కూడా మీరు అక్కడ పడిపోకండి. ఆ శ్రమలు వచ్చాయి కదా అని చెప్పి శాతానికి చోటు ఇవ్వకండి. మీరు ఓర్చుకోండి, మీరు ఓర్పు కలిగి ఉండండి. మీరు కొద్ది కాలం శ్రమలను సహిస్తే దేవుడు తప్పకుండా మీ జీవితంలో కార్యాలని జరిగిస్తారని మొదటి అధ్యాయంలో మొదటి వచనంలో చెప్తున్నారు. అయితే ఈ విధంగా మనం జీవితంలో వెళ్ళాలి అని అంటే ఏది నిజమైనటువంటి భక్తి? నిజంగా మనకి ప్రభువు నుంచి వచ్చినటువంటి శోధనలా, లేకపోతే మనం తెచ్చుకున్నామా, ఎలా ఊరిలో పడిపోతున్నాం? ఇలాంటి విషయాల్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, మీకు జ్ఞానం తక్కువగా ఉంటే, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వాడు దేవునిని, 5వ వచనంలో ఉంటుంది, వాడు దేవునిని అడగవలెను. మీరు ఒకవేళ ఆయన అడిగినప్పుడు డౌట్గా అడగొద్దు. మీరు కంప్లీట్గా విశ్వాసం ఉంచి ఏ డౌట్ లేకుండా ప్రభువా నాకు జ్ఞానం కావాలని అడిగితే ఆయన ఎవరిని కాదనక ప్రతి వానికి కూడా జ్ఞానము ఆయన దయచేవాడు. హల్లెలూయా. రెండవది కూడా జ్ఞానం గురించి ఆయన చెప్తున్నాడు. ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, ఎలా పిల్లలను పెంచుకోవాలి, ఎలా నువ్వు వైజ్గా ఈ లోకంలో జీవించాలి. బాప్తిస్మం తీసుకున్నారు ఇప్పుడు మీరు, శోధకుడి యొక్క టెంప్టేషన్స్కి ఎలాగ మీరు లోబడిపోకుండా జ్ఞానం కలిగి ఉండాలి. అటువంటి జ్ఞానం మీకు కావాలంటే మీరు భయపడొద్దు, జెన్యూన్గా ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళండి. తల్లి అయితే అయ్యా నా బిడ్డల్ని ఎలా పెంచాలో నాకు జ్ఞానం ఇయ్యి నాయనా. తండ్రి అయితే అయ్యా నా కుటుంబాన్ని నేను ఎలాగా అంతా కూడా మంచిగా ట్యాకిల్ చేయాలో ఆ జ్ఞానం, ఈ కుటుంబ యజమానుడిగా నేను ఎలాగ నా కుటుంబాన్ని జాగ్రత్త పెట్టుకోవాలో జ్ఞానం నాకు దయచేయండి. బిడ్డలైతే ప్రభువా నా యవ్వనాన్ని నేను ఎలా కాపాడుకోవాలో, అంతం వరకు ఎలా నమ్మకంగా ఉండాలో, నా కెరియర్లో నా చదువులో నేను ఎలాగా ఇవన్నీ జ్ఞానం సంపాదించుకోవాలి, ఆ జ్ఞానం నాకు ఇవ్వండి అని ఏ డౌట్ లేకుండా అడగాలంటది. డౌట్ ఉండకూడదు. నువ్వు అడిగావు అని అంటే ఆయన ఇస్తాడు. అది రిసీవ్ చేసుకోవడానికి మీలో అవిశ్వాసం ఎంతమాత్రం కూడా ఉండకూడదు అని ఎవరికైనా, ఇది ప్రతి ఒక్కరిని ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి పత్రిక కాబట్టి అలా మీరు జ్ఞానాన్ని అడగాలి. ఏ డౌట్ లేకుండా మీరు అడగాలి అని చెప్తున్నారు. 1వ అధ్యాయం 19 నుంచి ఒకసారి చూడండి. ఇంకెందుకు వచ్చేసండి, మీరు వినువారై ఉండి మిమ్మల్ని మీరే మోసపుచ్చుకొనకుండా. చాలండి. ఇక్కడ మీరు వాక్యం వింటున్నారు కదా, వినేవారై ఉండి
మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. వింటున్నారు కానీ దాన్ని ఆచరణలో పెట్టకపోతే ఏమైపోద్ది? మీకు మోసం జరుగుతుంది. కాబట్టి మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా వాక్యం విని వాక్య ప్రకారము జీవించేవారై ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు వాక్యం ఏం చెప్తుందో ఆ ప్రకారం జీవించాలి. వాక్యం ఏం చెప్తుంది? ఇప్పుడు నా దగ్గరికి వచ్చి మీరు అడగాల్సిన అవసరం లేదు. పాస్టర్ అమ్మగారు మేము ఇది చేయొచ్చా, పాస్టర్ అమ్మగారు మేము అది చేయొచ్చా, అలా ఇప్పుడు అదే డౌట్స్ అక్కడ వాళ్ళందరికీ. ఆ చెదిరిపోయిన యూదులకి అవే డౌట్స్. మేము ఆ స్టేట్కి వెళ్ళిపోయామండి, మేము అక్కడ రక్షణ తీసుకున్నాం, బాప్తిస్మం తీసుకున్నాం, ఇప్పుడు మాకు ఏం చేయాలో తెలియట్లేదు. ఇక్కడ అన్యజనులు ఉన్నారు, వాళ్ళు అక్కడ ఆ బలి పశువుని అర్పిస్తున్నారు, మేము ఇప్పుడు ఈరోజు మీట్ తినాలి, మాంసం తినాలి, ఇప్పుడు ఏం చేయాలి? ఒక లెటర్. అక్కడే ఉండండి మీరు. యాకోబు పత్రిక మీకు మేము పంపిస్తున్నాం. అన్యజనుల వేళ మీరు ప్రవర్తించదు. మీరు ఇప్పుడు సున్నతి పొందాల్సిన అవసరం ఏం కూడా స్పెషల్గా లేదు. కానీ మీరు విశ్వాసములో స్థిరపరచబడిన వారై యేసునందు విశ్వాసం ఉంచి ఆ శ్రమలను తట్టుకుంటూ విగ్రహాలకు బలిచ్చిన వాటిని మాత్రం ఎంత మాత్రమో టచ్ చేయకుండా బాప్తిస్మం తీసుకుంటే చాలు. అన్యజనుల యొక్క వ్యర్థాచారాల్లో మీరు ఏమీ పాలిభాగస్తులుగా ఉండకండి. అమావాస్య, పౌర్ణమి, మంచి రోజు, చెడ్డ రోజు, అది చేద్దాం ఇది చేద్దాం అలాంటివి ఏమీ చేయకండి. అక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్ యొక్క ఆ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి సలహాలు ఏమీ కూడా మీరు తీసుకోవాల్సిన అవసరత లేదు. మనలో చాలామంది చాలా నిష్టగా ఉంటారండి. మీరు చాలా మంచిగా బాప్తిస్మాలు తీసుకున్నారు, చాలా మంచి భక్తి, అస్సలు ఇంకా భాషలతో మాట్లాడతారు, స్తుతిస్తారు, పాస్టమ్మ గారు ఏం చెప్తే అది వింటారు, ఉపవాస ప్రార్థనలకు వస్తారు. ఈ లోపల మీ ఇంట్లో ఒక పెళ్ళి ఎవరిదో మీ పిల్లలది లేదు, మీ పాప ఎవరో మెచ్యూర్ అయ్యింది. ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా? మీరు వెంటనే పక్కన ఇంట్లో ఒక ఆంటీ గారి దగ్గర వెళ్తారు. వాళ్ళు క్రైస్తవులు కాదు. నిజమా కాదా? ఒక పెద్దవిడ ఉందండి, పక్కనకి వెళ్ళి కొంచెం వివరాలు, నీకు తెలీదా ఏం చేయాలో? ఆవిడ క్రైస్తవురాలా? నువ్వెందుకు వెళ్ళావు ఆవిడ దగ్గరికి? వాళ్ళు పెద్దోళ్ళ నీకు? ఈరోజు నీ పిల్లల భవిష్యత్తు ఎలా ఉందో అర్థమవుతుందా? ఆ విషయాలే చెయ్యొద్దు అని చెప్తున్నాడు ఈయన అక్కడ. మీరు ఇక్కడికి అక్కడికి వాళ్ళ ఇంటికి ఆవిడ ఆవిడ మంచి రోజు చెడ్డ రోజు చెప్తే నువ్వు వింటావా? సిగ్గు లేదా నీకు? ఎందుకని? నీకంటూ కొన్ని కట్టడలు, ఆజ్ఞలు, మీరు వాక్యము వినువారై ఉన్నారు కానీ వాక్య ప్రకారము జీవించేవారుగా మీరు బ్రతకట్లేదు. ఎవరిని ఆహ్వానిస్తున్నావు నువ్వు? అన్యజనుల వ్యర్థ ఆచారాలను మీరు ఆచరించకుడి. అవన్నీ కూడా చేస్తూ వాక్య ప్రకారం జీవించకుండా ప్రభువా అని ఎందుకు నన్ను పిలుస్తారు అని అడుగుతున్నాడు అక్కడ. అటువంటివి ఏమీ కూడా మీరు చెయ్యొద్దు. మీ గైడ్ లైన్ అంతా కూడా మీ చేతిలో ఉన్నటువంటి జీవ గ్రంథంలో దాచిపెట్టబడి ఉంది. హల్లెలూయా. అంతకి కాకపోతే నీ సేవకురాలను అడగాలి, నీ సేవకుడిని అడగాలి. అది మీ ఇష్ట ప్రకారం మీరు చేసుకుంటే దాని ఫలితం మీరు ఖచ్చితంగా అనుభవించాల్సి వస్తుంది అంతే. కాబట్టి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు? మేము క్రైస్తవులము, క్రీస్తుని ఎరిగిన వారము, ఆయన స్వంత రక్తాన్నిచ్చి మమ్మల్ని కొనుక్కున్నాడు అంటే మనము వెలగల వాళ్ళము, పౌరుషము గల వాళ్ళము, దేవుని యందు నమ్మకంగా జీవిస్తూ ఈ లోకాన్ని, లోక మర్యాదలను అనుసరించి నడుచుకొనక, చాలా క్లియర్గా రాస్తాడు అక్కడ ఆయన. ఈ లోక మర్యాదను అనుసరించి మీరు నడుచుకోవాల్సిన అవసరత మీకు లేదు. ఎందుకంటే మీరు సెపరేట్ పీపుల్. హల్లెలూయా. మీరు ప్రత్యేకించబడిన వారు. ఆ అన్యజనుల వ్యర్థాచారాలు మీకెందుకు? ఆదివారాన్ని నేను ఎలా క్రియేట్ చేశానో సోమవారాన్ని కూడా నేను అలాగైనా చేశారు. ఆ రోజు ఏమైనా స్పెషల్గా చేశారా దేవుడు? ఒక్కొక్క రోజు నువ్వు చేసినప్పుడు దేవుడు ఏమన్నాడు? ఇది కలుగునుగాక. హల్లెలూయా. ఇది కలుగునుగాక. ఈ ట్యూస్డే కలుగునుగాక, వెనస్డే కలుగునుగాక, థర్స్డే కలుగునుగాక, ఫ్రైడే కలుగునుగాక అన్నారా? అయ్యో ఆగండి, ముహూర్తం లేదన్నారా? నేను పక్కింటి ఆయన్ని అడిగొస్తానన్నారా? పక్కింటి ఆంటీ గారి దగ్గరికి వెళ్ళారా? ఒకసారి వచ్చి మీరు కూర్చోబెట్టండి మా అమ్మాయి నన్ను అడిగారా? ఏమీ లేదే. మన కంట్రీలోనే ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఒక్కసారి జ్ఞానముతో ఆలోచించి మన జనరేషన్ కరెక్ట్ ఫౌండేషన్ పడిపోతే అక్కడ నుంచి మన పిల్లలు కూడా అలాగే వెళ్ళిపోతారు. గొప్ప జనరేషన్ని క్రియేట్ చేసిన వాళ్ళం అయిపోతాం మనం ఖచ్చితంగా. కాబట్టి ఒక్కసారి మనం పౌరుషము గల వారమై ఉందాం దేవుని సన్నిధిలో. అదే చెప్తున్నాడు, క్లియర్ కట్గా రాస్తున్నాడు అంతే. ఇలా రాసినప్పుడు చాలా కోపం వచ్చింది చాలామందికి. ఏం చెప్తున్నాడంటే క్రియలు లేని విశ్వాసం మృతము అన్నాడు ఆయన. ఏమన్నాడండి? నువ్వు వాక్యం వింటున్నావు, వాక్య ప్రకారం జీవించకుండా, క్రియలు లేకుండా నువ్వు విశ్వాసం ఉంది అంటే అది మృతం. విశ్వాసం ఉంటే సరిపోదు, క్రియలు లేని విశ్వాసం ఎందుకు? ఒక శరీరంలో ప్రాణం లేకుండా డెడ్ బాడీ ఉన్నట్లే అని రాశాడు. మీరు చదవండి, చదువుతుంటే నేను చెప్పిన ప్రతి మాట మీకు తగులుతుంది 5 అధ్యాయాల్లో. ఈ క్రియలు లేని విశ్వాసము
మృతము. ఆ మాట చెప్పినప్పుడు ఇది యాక్సెప్ట్ చేయలేక ఈ యాకోబు పత్రికని ఈ 66 బుక్స్లో ఒక బుక్ కింద ఉంచకుండా తీసేయడానికి ఆది సంఘంలో ప్రయత్నాలు జరిగాయి. కానీ ఆ పుస్తకాన్ని కూడా దీంట్లో జతపరిచారు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనకు అర్థం అవ్వాలి, విశ్వాసం దేని ద్వారా అంటే క్రియలలో చూపించాలి. ఆయన ఎగ్జాంపుల్ ఇస్తాడు. ఎవరెవరు ఎగ్జాంపుల్ ఇస్తాడంటే అబ్రహాం ఎగ్జాంపుల్, వేశ్య అయినటువంటి రాహాబు ఎగ్జాంపుల్. లాస్ట్ 4వ చాప్టర్ దగ్గరికి మీరు వచ్చేసేసరికి అక్కడ 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాడు అక్కడ. అవునండి, క్రియల ద్వారా నీతిమంతుడని పిలుపు పొందాడు మన అబ్రహాము గారు. ఎలాగా? ఆయనని ఒక్కగానొక్క కొడుకును బలిచ్చేయమని చెప్తే, ఇదేంటి ప్రభువా నువ్వు ఇలా అడుగుతున్నావు, నువ్వే ఇచ్చావు కొడుకుని, నువ్వే చంపేయమంటావేంటి అని అనకుండా విశ్వాసం ఎలా పనిచేస్తుంది? కొడుకునే బలి ఇచ్చేయడానికి ఆయన సిద్ధపడిపోయాడే, అది నీతిమంతుడుగా ఎంచబడడం. అది క్రియలు. రాహాబు అనేటువంటి వేశ్య ఉంది, ఆవిడకి దేవుడే గొప్పవాడని తెలుసు. అప్పుడు వేగులవారు వచ్చారు. ఆ వేగులవారిని దాచింది, తన ఇంట్లో దాచి, నీ దేవుడు గొప్పవాడని నాకు తెలుసు, నా రాజు నన్ను చంపేసినా పర్వాలేదు కానీ మీకు ఈ రాత్రికి నేను ఆశ్రయం ఇస్తానని తను కొన్ని క్రియలు చూపించింది. క్రియ కదా, అది క్రియ అంటే దాని ఒక కార్యరూపంలో చేసి చూపించింది, చచ్చినా చేస్తుంది అన్నమాట. అలా క్రియ చేసింది కాబట్టి విశ్వాసం యొక్క లిస్టులోనికి రాహాబు చేర్చబడిపోయింది. ఆమె ఒక వేశ్య అని రాయబడి ఉంది, అయినా సరే ఆవిడని కూడా చేర్చారు బైబిల్ గ్రంథంలో. ఎందుకంటే ఆవిడ విశ్వాసంలో క్రియ చూపించింది. ఇప్పుడు క్రియలు లేకుండా మాకు చాలా విశ్వాసం అండి, మా దేవుడు అంటే చాలా నమ్మకం అండి, మేము యేసయ్యనే నమ్ముతామండి అని ఏదైనా సమస్య వచ్చినప్పుడు సొల్యూషన్ కోసం వీళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి పరిగెత్తి, చూడండి ఒకసారి మాకు అన్ని సమస్యలు ఎందుకు వచ్చాయో, ఈ గోడ ఎక్కడి నుంచి తీసేయమంటారేమో, మరి ఇంకేం విశ్వాసం నీకు, ఈ కిటికీ మార్చేయమంటారేమో, ఈ తలుపు తీసి వెనకాల పెట్టేసి చాలామంది ఎదర తలుపు డోర్ క్లోజ్ చేసి వెనక నుంచి నడిచి వస్తుంటారు తెలుసా మీకు. విశ్వాసము లేనటువంటి క్రియలు. విశ్వాసం ఉందట, క్రియలు లేని విశ్వాసం. అది 2వ అధ్యాయం 14 నుంచి 26 వరకు చూస్తే మీకు ఆ మాటలు కనబడతాయి. అవును, చూసారా? క్రియలు లేనప్పుడు మాకు విశ్వాసం ఉందని చెప్తే ఏం ప్రయోజనం అది? అంటే మనం దేవుడిని నమ్ముకున్నాం. ఇప్పుడు దేవుడు ఏమంటారంటే, ఇవాళ 41వ కీర్తన చదివించాను కదా, బేదలను ఆదరించడం, దిక్కులేని వాళ్ళని ఆదుకోవడం, ఇలాంటివన్నీ భక్తిలో ఒక లక్షణాలని చెప్తున్నా. ఇలాంటి ఏమీ చేయకుండా వాళ్ళు మీ దగ్గరికి వచ్చి పాపం ఏడుస్తున్నారు, మీ రక్త బంధువులే, సంబంధికులే, మాకు కష్టాల్లో ఉన్నాం, నష్టాల్లో ఉన్నాం. నిజంగా మీరు సహాయం చేయగల కెపాసిటీ మీకు ఉంది, కానీ మీరు ఏం చెప్తారంటే, వెళ్ళు ప్రార్థన చేసుకోమన్నానా, ప్రార్థన చేసుకుంటే అన్నీ పోతాయి, వెళ్ళు యేసయ్యని నమ్ముకో, ప్రార్థన చేసుకో, అర్థమవుతుందా, మేము యేసయ్యని నమ్ముకున్నాం కాబట్టి ఇలా ఉన్నాం అని ఎవడైనా చెప్పాడనుకో, వాడొట్టు వ్యర్థుడు. నీవు వాడికి సహాయం చేసి ఆ నాటికి చలి కాచుకోవడానికి రగ్గు కప్పి, ఆ రాత్రికి భోజనం పెట్టి, నీ చేతనైన సహాయం చేసి నీవు ప్రేమ చూపించి అప్పుడు పంపించేవనుకో, అప్పుడు వాడు ఆ ప్రేమను బట్టి యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముతాడు. హల్లెలూయా. అలా ఏమీ చేయకుండా, నీ దగ్గర ఉన్న సహాయం చేయకుండా, కొంచెం కూడా డబ్బులు ఇవ్వకుండా, అసలు ఏమీ చేయకుండా అవతలపో దేవుడు నమ్ముకో అంటే వాడు నమ్ముకుంటాడా? అలాంటి క్రియలు లేని విశ్వాసము మృతం. నీ క్రియలు లేవు కానీ గొప్ప కబుర్లు చెప్తావు నువ్వు అని అర్థం అనమాట మన లాంగ్వేజ్లో. అర్థమైందా? ఇవన్నీ చెయ్యవు కానీ కబుర్లు చెప్పమంటే నీ తర్వాతే అంటారు కదా, అది మన లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే. తరువాత 24వ వచనం 1:24 ఒక్కసారి చూడండి. వాక్యం గురించి కదా మాట్లాడుతాం. వాక్యము వినివాడయ్యుండి చాలండి. ఇప్పుడు వాక్యం వింటున్నారు కదా, ఈరోజు మీరు వాక్యం విన్నారు, ఈరోజు మీకు పరీక్ష పెడతారనమాట దేవుడు. ఇలాంటివి ఏదో సిచ్యువేషన్ వస్తుంది మీకు ఇంటి దగ్గర, వాక్యం విని గడప దాటి అటువైపు వెళ్ళారు, ఇలా ఈ సిచ్యువేషనే వస్తుంది. విన్న వాక్యం వెంటనే పక్కకు దులిపేసి, ఈ చెవి కూడా కొంచెం గట్టిగా దులిపేసుకుని, మళ్ళీ వెనకటిలాగే మునుపటిలాగే మీరు ప్రవర్తించారనుకోండి, వాడు ఎటువంటి వాడో ఇక్కడ రాశాడు. మనం వెళ్ళాము అద్దం దగ్గరికి. ఈరోజు మీరు ఇక్కడికి వచ్చే ముందు మీరు అద్దం దగ్గరికి వెళ్ళారు తల దువ్వుకోవడానికి. తల దువ్వుకొని మీరు డ్రెస్ చేసుకొని ఇక్కడికి రావడానికి. అప్పుడు మీ తల చాలా పిచ్చి పిచ్చిగా ఉంది. అప్పుడు మీరు ఏం చేస్తారు? వెంటనే అయ్యో ఏంటి తలస్నానం చేశాను అయినా ఈ తల లొంగలేనట్లు ఉందని వెళ్ళి కొంచెం ట్యాప్ దగ్గర తడి చేసుకొని తల కొంచెం సర్దుకొని దూకుంటారా లేదా? దూకుంటాం ఖచ్చితంగా. వాడు ఆ జుత్తును సరి చేసుకున్నాడు, ఇంకొక ఆవిడెక్కడో ఆవిడకేదో ఇక్కడెక్కడో మరక అంటుకుపోయింది, పోనీ అది కూడా చూసుకుంది అద్దంలో. అలాగే వచ్చేస్తుందా లేకపోతే తుడుచుకుంటారా? ఇప్పుడు వాక్యము విని వాటి ప్రకారం ప్రవర్తించకపోతే ఎలా పోలుస్తున్నారంటే, అద్దం దగ్గరికి వెళ్ళి చూశాడు వాడు అద్దంలోకి, ఆ జుత్తు అలా పైకి లేచి ఉంది, ఎక్కడెక్కడో మసి ఉంది,
అలాగే ఉండి వచ్చేసిన వాడిని పోలి ఉన్నాడు వాడు అని చెప్తున్నాడు. ఎవడైనా సరే అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సహజ ముఖాన్ని చూసి దాని మచ్చ ఉందని చూసుకొని దాన్ని తుడుచుకోకుండా మరలా అలా పోతాడే వాళ్ళంటోడు. వాక్యం విని కూడా దాని ప్రకారం నడవకపోతే అని ఆ కంపారిజన్ అలా రాస్తున్నాడు అక్కడ. అద్దంలో తన సహజ ముఖాన్ని చూసుకొని బాలేదని తెలుసు, కానీ దాన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయినటువంటి వాడిని వాడు పోలి ఉన్నాడు అని రాయబడి ఉందండి. కాబట్టి మనం అలాగున ఉండక వాక్యము విని వాటి ప్రకారము జీవించి వారమై ఉండాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ఇంకా క్రియలు లేని విశ్వాసము మృతము అని చెప్పడానికి 1-2 వచనాలలో ఇక దరిద్రుని చూసి హీనంగా మనం మాట్లాడకూడదని 2వ అధ్యాయం 1-6వ వచనం వరకు మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అదంతా పక్షపాతం చూపించకూడదు అని చెప్పడానికి రాయబడిందండి. తర్వాత 3వ అధ్యాయం అంతా ఎవరి గురించి అంటే బోధకుల గురించి. 3వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు బోధకులు అంటే నాలాంటి వాళ్ళ గురించి. ఎవరైతే దేవుని వాక్యాన్ని బోధిస్తారో అటువంటి వాళ్ళకి ఎక్కువగా పనిష్మెంట్ వస్తుంది. ఎందుకని? వాళ్ళ వాక్యం చెప్పేవాళ్ళు అయ్యుండి వాటి ప్రకారం మేము జీవించలేదనుకోండి, మీకు చెప్పాం, కానీ దాని ప్రకారమైన జీవితం మా జీవితాలలో లేకపోతే మీరు బోధకులుగా ఉండకండి మా వేస్ట్. ఎందుకంటే 2 పనిష్మెంట్ మీ మీదకి వస్తుంది అని అక్కడ రాయబడి ఉంది. మనలో చాలామందికి ఏదో చెప్పేయాలి, బోధకులం అయిపోవాలి, ఊరికూరికనే చాలామంది బోధకులుగా పాస్టర్స్గా అయిపోవడానికి ఈ రోజులు ట్రై చేస్తున్నారు ప్రభు యొక్క కాలింగ్ లేకుండా. అది మామూలు ఆర్డినరీ జాబ్ ఎంత మాత్రం కూడా కానే కాదు. ఎవరినెవరిని పిలవాలో ప్రభువు పిలిచి అక్కడ వాడుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. అది గ్రహించి దేవుడు మనల్ని నడిపించిన నడక ప్రకారం మనం వెళ్ళిపోతున్నప్పుడు ఎవ్వరు మనల్ని ఆపడానికి ఈ లోకంలో దేనికి కూడా పవర్ లేదు. హల్లెలూయా. ఎన్ని మాటలు వచ్చినా ప్రభువు మాట అల్టిమేట్, అంతే. అర్థమవుతుంది కదండి. కాబట్టి మనం బోధకులు అవ్వడానికి ఊరికినే ముందుకు వచ్చేసేయకండి. సేవకుడు అవ్వడం, బోధకుడు అవ్వడం అంటే ఆర్డినరీ మ్యాటర్ ఎంత మాత్రం కూడా కాదు. చాలా టఫ్ ఆ జాబ్. ఎందుకంటే మీకు ఒక తీర్పు ఉంటే వాళ్ళకి 2 తీర్పులు ఉంటాయి. మీకు ఒక పనిష్మెంట్ ఉంటే వాళ్ళకి 2. వాళ్ళ గురించి వాళ్ళు లెక్క చెప్పాలి. వచ్చి కూర్చొని నా బోధ వింటున్న ప్రతి వారి గురించి నేను లెక్క అప్పగించాలి. కాబట్టి ఇది అంతా మామూలు విషయం కానే కాదని ఆ బోధకుల గురించి క్లియర్గా యాకోబు అక్కడ రాస్తూ ఉన్నాడు. ఆ తర్వాత మన నాలుక గురించి రాయబడి ఉంటుంది 3వ అధ్యాయంలో. ఈ నాలుక అన్నిటికంటే చాలా ప్రధానమైనది. క్రైస్తవ భక్తి జీవితంలో మనము వెళుతూ ఉన్నప్పుడు ప్రధాన పాత్ర పోషించేది మన నోరు, నాలుక. గుర్రాలు ఎలాగైతే కళ్ళెం వేసి నడిపించేటప్పుడు ఆ కళ్ళెము ఎలా చెప్తే, ఎలా లాగితే కళ్ళన్ని అటువైపుకి తిరుగుతూ ఉంటుంది. ఐడియా ఉంది కదా? గుర్రబళ్ళు ఇలా పట్టుకుంటాడు ఎవరు? అది నడిపేవాతని సారథి అంటారు. సారథేనా? రథసారథి. రథం అయితే రథసారథి అంటారు, లేకపోతే అతను ఏమంటారో మరి నాకు అంత ఐడియా లేదు. గుర్రపు రౌతు, కరెక్ట్, రౌతు అంటారు. రౌతు గుర్రం దగ్గర నుంచి ఆ గుర్రానికి నాలుక దగ్గర నుంచి నోటి దగ్గర నుంచి ఒక కళ్ళెం వేసి ఆ తోడుని ఇలా పట్టుకుంటాడు. ఆగాలనుకోండి నెమ్మదిగా వెళ్ళా అంటాడు అనమాట కొంచెం, అప్పుడు అది స్లో అవుతుంది. వెళ్ళాలనుకోండి గట్టిగా లాగుతాడు అనమాట. అలా ఏదో నాకు తెలియదులే, మొత్తానికి లాగడం, స్లో చేయడం, రైట్ లెఫ్ట్ అనడానికి కూడా ఇండికేషన్స్ ఉంటాయి. లాగుతూ ఉంటాడు, అప్పుడు లెఫ్ట్ తిరుగుతుంది, రైట్ తిరుగుతుంది. ఎలా అయితే ఆ గుర్రాన్ని ఆ యొక్క రౌతు నడిపిస్తాడో అలాంటిదే మీ నోట్లో ఉండేటువంటి నాలుక. ఆ గుర్రాన్ని కంపేర్ చేస్తున్నాడు అక్కడ. ఆ నాలుక మన పార్ట్స్ అన్నిటిలో కూడా చాలా చిన్న పార్ట్ అయ్యుండి, అవయవములలో చిన్న అవయవం అయ్యుండి సర్వ ప్రపంచానికి చిచ్చు పెట్టేస్తుంది అంట. అది ప్రపంచాన్ని అంతటికి అంటించి వచ్చేస్తుంది అంట, ముట్టించి వచ్చేస్తుంది అంట, గొడవలు పెట్టి వచ్చేస్తుంది అంట. నేను ఎత్తి మీదకి శాపం తెచ్చేది అదే, నేను ఎత్తి మీదకి ఆశీర్వాదము తెచ్చేది కూడా అదే అని రాయబడి ఉంది. అంతేనా? జీవన్ మరణాలు, నీకు చావా, నీకు రోగమా, నీకు భోగమా, లేకపోతే నీకు అంత ఆశీర్వాదం అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? నీ నాలుక. జాగ్రత్త, నీ నాలుకే డిసైడ్ చేస్తుంది నువ్వు ఆశీర్వదింపబడాలా, లేకపోతే శపించబడాలా, దీవించబడాలా, రోగాలు రావాలా. వీటన్నిటికీ కారణమైనటువంటి నాలుక. అది చిన్న చుక్కాన్ని ఎలా అయితే పెద్ద ఓడని నడిపిస్తుందో రాసున్నాయి. నేను చెప్పే ప్రతి మాట రాసుంది. ఒక పెద్ద షిప్ని చిన్న చుక్కాని చేత అది ఎలాగ నడవబడుతుందో నీ నాలుక కూడా నీ కంప్లీట్ లైఫ్ని టర్న్ చేస్తుంది. అది నీ కంప్లీట్ లైఫ్ని రూల్ చేస్తుంది. అది నీ జీవితం అంతా ఎలా నడవాలి అనేది నీ నాలుక డిసైడ్ చేస్తుంది. ఎంత పెద్ద విషయం అండి అది, ఎంత పెద్ద విషయం అది. నీ నాలుక డిసైడ్ చేస్తుంది నువ్వేంటి అని, నువ్వు ఎలా నడవాలి, నీ భవిష్యత్ ఏంటి అని నీ నాలుక డిసైడ్ చేస్తుంది. కాబట్టి నీ నాలుకను చాలా జాగ్రత్తగా కంట్రోల్లో పెట్టుకో అని యాకోబు రాస్తున్నాడు. ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నాం మనం ఈరోజు?
ఒక క్రైస్తవుడు బాప్తిస్మము తీసుకుని రక్షించబడిన తరువాత ఎలా ఉండాలో యాకోబు చెప్తున్నాడు. ఆ విషయాల్ని సంఘం అంతటికి నేను ఇప్పుడు చెప్తున్నాను. మొదటి నుంచి ఓర్పు గురించి, విశ్వాసం గురించి, నిరీక్షణ గురించి, ఆ తరువాత జ్ఞానం గురించి, ఆ తర్వాత ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? నోరు దగ్గరికి వచ్చాం. ఇప్పుడు దీన్ని మనం కంట్రోల్లో పెట్టుకుని మనం దేవునికి సమర్పించుకుంటే, మన నాలుకని దేవునికి సరెండర్ చేసుకుంటే, మన నాలుకని మన స్వాధీనంలో ఉంచుకుంటే అప్పుడు మన జీవితంలోనికి ఉపద్రవాలు తగ్గుతాయి. కాబట్టి మీరు ప్రార్థన చేసేటప్పుడు ఇలాంటి ప్రార్థనలు చేయండి. ఎందుకంటే ఒకే జల నుంచి 2 నీళ్లు ఊరవు. ఇంకా లాస్ట్ చాప్టర్స్లో అది రాస్తాడు. మీరు ఒక చోట బోరు తవ్వితే, బావి తవ్వితే అయితే స్వీట్గా వస్తాయి వాటర్, లేకపోతే ఉప్పగా వస్తాయి వాటర్, లేకపోతే చప్పగా వస్తాయి వాటర్. అంతేగాని ఒకే బావిలో నుంచి ఒకరోజు స్వీట్గా, ఒకరోజు పుల్లగా, ఒకరోజు ఉప్ప వస్తాయా? ఎక్కడైనా రావు కదా. మరి మీ నోట్లోంచి ఎందుకు అన్ని రకాల మాటలు వస్తున్నాయి? ఎంత బాగా చెప్పారో రావని. మరి ఒకసారి దేవుని గురించిన మాటలు, స్తుతులు, పాటలు, అబ్బబ్బా ఇంకా మాధుర్యం ఇంక చెప్పలేం. మరి అంత మధురమైన పాటలు వస్తాయి. మరి అదే ఒక గంట తర్వాత రకరకాల సంస్కృతము, ఇంగ్లీషు, హిందీ, రకరకాల భాషలు వస్తుంటాయి. మరి అవి ఆ టంగ్స్లో ఎప్పుడు నేర్చుకున్నారో తెలియదు. కానీ అవన్నీ కూడా భాషలు ఎందుకు వస్తున్నాయి అని ప్రభు అడుగుతున్నాడు, యాకోబు అడుగుతున్నాడు ఈరోజు. అలా అయినప్పుడు నీవు అసలు క్రైస్తవుడివే కాదు. డిక్లరేషన్ ఇక్కడ డిక్లేర్ అయిపోతున్నావు. అలా ఒక జల నుంచి 2 ఓటలు ఎలాగున ఊరవో, ఒకే నోటి నుంచి 2 మాటలు అలాగా రావడానికి వీల్లేదు. దీన్ని మీరు ఖచ్చితంగా క్లియర్ చేసుకోండి. ఒకేలాగా ఉండాలి నీ మాట. రాసింది అక్కడ, అవునంటే రాసిందా లేదా? అవునంటే అవును, కాదంటే కాదులా ఉండాలి తప్ప అక్కడికి వెళ్ళి చాడీలు, ఇక్కడికి వెళ్ళి ఇంకోటి, రేపొద్దున బూతులు, ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత స్తుతి పాటలు, ఆ తర్వాత దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా అబ్బా ఎన్ని నీతి మాటలు చెప్పమంటే ఇంకా చెప్తారు. మరి నీవు కౌన్సిలర్ అయిపోతావు అక్కడ. ఇంకా మరి మా అమ్మ కొంచెం వచ్చి మా ఇంటి దగ్గర మా పిల్లలకి కౌన్సిలింగ్, ఇంకా ఆ కౌన్సిలింగ్ ఏ రేంజ్లో ఉంటుందంటే ఇంకా మరి చెప్పలేమన్నమాట. అదే రాశాడు ఆయన అక్కడ. అలా ఉన్నాయా నాయన? నీకు ఈరోజు ఖచ్చితంగా నేను చెప్పేది ఏంటంటే, నీ నోట్లో నుంచి ఒక రకమైన అవునంటే అవును, కాదంటే కాదు తప్ప వేరే అదర్ లాంగ్వేజెస్ ఏది నీ నోట్లో రావడానికి వీలు లేదు. అయితే ఇంక అందరూ చెప్తున్నారంట, మేము చాలా భయపడతామండి దేవుడికి. 2:19. అవును, మంచి మంచి తిట్లు ఉంటాయండి దీంట్లో. కొంచెం చదివితే బాగుంటుంది గట్టిగా. వ్యర్థుడా, నీకేమైనా అర్థమవుతుందా? నీ క్రియలు లేని విశ్వాసము ఎందుకురా బాబు? నేనేం చెప్తున్నానంటే, నువ్వేమంటున్నావంటే చీటికి మాటికి దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అండి. అస్సలు నేను దేవుడిని నమ్ముకుని 10 సంవత్సరాలు అయిందండి. మరి 10 సంవత్సరాల్లో నేను చాలా మారిపోయానండి. మనమే చెప్తుంటామంట ఇలాగా. అసలు దేవుడు అంటే మాకు చాలా భయం అండి. మేము అసలు తప్పులు చేయమండి. దేవుడికి నాకే తెలుసండి నేను ఎలాంటి వాడినో అంటుంటామంట మనం. అప్పుడు ఏమంటున్నాడంటే యాకోబు, పెద్ద గొప్ప నువ్వు అలా చెప్పడం. దయ్యాలను అడిగితే దయ్యాలు కూడా అవే చెప్తాయి. ఏమని? దయ్యాలు కూడా దేవుడిని నమ్మి వణుకుతాయంట. నీకు దానికి తేడా ఏంటి అని అడుగుతున్నాడు ఆయన అక్కడ. దయ్యం దగ్గరికి వెళ్ళి యేసయ్య నీకు తెలుసా అని అడిగితే అమ్మో నాకు చాలా భయం అంటది. అవునా? నీ దగ్గరికి వచ్చి దేవుడు ఉన్నాడో తెలుసంటే అమ్మో నాకు చాలా భయం అంటావు. గొప్పేముంది అని అడుగుతున్నాడు అక్కడ. బాగుంది కదా ఈ మాట. దయ్యాలు కూడా దేవుడిని నమ్మి వణుకుతున్నాయి. నువ్వు కూడా అదే చెప్తున్నావు, దేవుడు ఉన్నాడని నాకు తెలుసు, నాకు తెలీదా, దేవుడి భయం నాకు లేదా, నేను తప్పులు చేయను అని చెప్తున్నావు కదా. నువ్వు దయ్యం ఒకేలా చెప్తున్నారు. కానీ నిజంగా నువ్వు జీవించాలంటే క్రియ చూపించాలి. హల్లెలూయా. నీ నడకలో, నీ పడకలో, నీ చూపులో, నీ అలంకరణలో, నీ విశ్వాసంలో, నీ అనుదిన జీవితంలో నువ్వు క్రియలు చేసి చూపిస్తే అది నిజమైన క్రైస్తవ్యము. అలా కాకుండా దేవుడు అంటే నాకు చాలా భయం, నేను కూడా మంచిగానే ఉన్నాను, నేను ఆ తప్పులు చేయట్లేదు, నేను అలా వెళ్ళట్లేదు, ఇలా వెళ్ళట్లేదు నువ్వు చెప్తున్నావు. దయ్యం కూడా అదే చెప్తుంది. దయ్యాన్ని పిలిచి బాగున్నావా, నువ్వు ఈ మధ్యలో ఏం కనిపించట్లేదు, ఏం చేస్తున్నావు అంటే ఏమీ లేదండి అంటే, యేసయ్య అన్నావనుకో, అమ్మ నాకు చాలా భయం అండి, ఆ మాట చెప్పకండి అంటదంట. నువ్వు వణుకుతున్నావు, దయ్యం వణుకుతుంది, మీ ఇద్దరికి ఏ తేడా లేదు. కానీ నువ్వు క్రియల్లో చూపించు, నీ ప్రవర్తనలో చూపించు, నీ మాట తీరులో చూపించు, నీ యొక్క వినికిడిలో చూపించు, నీ చూపులో చూపించు, నీ ప్రవర్తనలో చూపించు. అప్పుడు కదా నిజ క్రైస్తవ్యము నీ జీవితంలోనికి వచ్చినట్లు. హల్లెలూయా. ఎంత ఇన్ఫర్మేషన్ ఉందో అర్థమవుతుందండి దీంట్లో. ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా విశ్వాసము
చూపించాలి. మీకు శ్రమలు వచ్చాయి, ఆ శ్రమల టైంలో మీరు యోబుని జ్ఞాపకం చేసుకోండి అని రాశాడు అక్కడ. మీరు యోబుని జ్ఞాపకం చేసుకోండి. 5:11. మీరేం రకరకాల ఒట్లు పెట్టుకోక్కర్లేదు. నేను చాలా మంచోడిని, నేను చాలా మంచిదాన్ని, ఇదిగో కావాలంటే నీ మీద ఒట్టు, బైబిల్ మీద ఒట్టు, పిల్లల మీద ఒట్టు. లైవ్గా జరిగేదే చెప్తున్నాను నేను. నేను ఎంత మంచోడినో తెలిసి అస్సలు నా గురించి వచ్చిన ఆఫీస్లో అడుగు. అవునా? నా కాలేజీలో అడుగమ్మా, నువ్వు అస్సలు నా గురించి నువ్వు రకరకాలుగా మాట్లాడుతున్నావు, కానీ మా ఫ్రెండ్స్ దగ్గర అడుగు నేను ఎంత మంచోడినో. ఈ మాటలు మాట్లాడతారా? అయ్యే రాశాడు పాపం యాకోబు, నేను కాదు. యాకోబు చెప్తున్నాడు నా గురించి. ఒకసారి అక్కడ కనుక్కో ఇక్కడ కనుక్కో అంటున్నారు కదా, అవన్నీ విషయాల గురించి అలా రాస్తూ నీ మాట అవునంటే అవును, కాదంటే రకరకాల ఒట్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు బాబు. నీ ఒట్లు ఎవరికి వద్దు ఇక్కడ. అంత జెన్యూన్గా నువ్వేం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఇక్కడ ఏమీ కూడా. బాగుంది కదా, మాటలు బాగున్నాయా? ఈ మాటలు విన్నారా మీ ఇంట్లో ఎప్పుడైనా? వింటున్నారా? అదే రియాలిటీ. మన ఇంట్లో ఏం జరుగుతుందో అదే ఇక్కడ యాకోబు క్లియర్గా మాట్లాడుతూ అన్ని ఒట్లు వేసేయాల్సిన అవసరం ఏం లేదు బాబు, ఇక్కడ నువ్వు కరెక్ట్గా ఉండి చూపించి నాకు అని చెప్తున్నారు ఆయన. కాబట్టి ఈ విషయాలన్నీ ఒకసారి ఆలోచనలో చేసుకొని, యోబు ఎలాగైతే తన విశ్వాసంతో శ్రమలలో నమ్మకంగా ఉండి తన ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారానికైనా ఒప్పుకున్నాడో, ఆ శ్రమలు కలిగినప్పుడు ఎంతటి విశ్వాసంతోనూ నమ్మకంతోనూ ఏం దేవుడు అని అనకుండా అన్నీ పోగొట్టుకున్నా సరే ఎంత విశ్వాసంతో ఆయన ఉన్నాడో, ఆయన కనులకు ఎలాగ నిబంధన చేసుకున్నాడో, ఎలాగ తనను ప్రత్యేక పరుచుకున్నాడో, భార్య ఒక ప్రక్క నుంచి దేవుడిని దూషించి పక్కకు పోయి చావు అని చెప్పినా సరే మూర్ఖురాల్లాగా నువ్వు మాట్లాడొద్దు, దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, దేవుని కొరకే నేను ఎదురు చూస్తున్నానని గొప్ప దర్శనాలతో ఆయన దేవుని ప్రత్యక్షతలు ఆయన పొందుకున్నారో అలాగా ఎగ్జాంపుల్గా గుర్తు చేసుకోండి. యోబుని గుర్తు చేసుకోండి, అబ్రహాముని గుర్తు చేసుకోండి, రాహాబుని గుర్తు చేసుకోండి. అలా మీరు శ్రమలలో వెళుతున్నప్పుడు మీకంటే ముందు జయించినటువంటి కొందరు సహోదరులు ఉంటారు, కొందరు భక్తులు ఉంటారు, కొందరు పరిశుద్ధులు ఉంటారు, ఇంకా మీ కంటెదురుగా కనబడుతున్నటువంటి మీ సేవకులు ఉంటారు. వాళ్ళు ఎలాగ వాళ్ళ శ్రమలలో తట్టుకుని నిలవబడ్డారో వాళ్ళను మీకు మాదిరిగా పెట్టుకుని మీరు ముందుకు వెళ్ళిపోండి అని రాశాడు. హల్లెలూయా.